హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ 2025కి సంబంధించి జనవరి 2025 మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది అధికారికంగా మనకి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక రిజల్ట్స్కి సంబంధించి చాలామంది చెక్ చేసుకున్న తర్వాత 10/10% అంటే 95% ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలామంది సెలెక్ట్ అయితే కాలేదు. సో దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి, అలాగే మనకి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒకవేళ లిస్ట్లో కనుక మన నంబర్ అనేది లేకపోతే జాబ్ వస్తుందా, అలాగే రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయినటువంటి వాళ్ళు ఏం చేయాలి, సో ఇలా అన్ని డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను రిజల్ట్స్కి సంబంధించి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఎవరైతే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నారో సో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది, అది కూడా చెప్తాను వీడియోలో. కాబట్టి కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. సో ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరి కోసం మన ఛానల్ తరపున మీకు టాప్ మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ చేత మీరు ఇంటి దగ్గరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా అన్ని రకాల కోర్సెస్ అయితే మనము ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు రైల్వేకి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. ఏఎల్పి, అలాగే ఎన్టీపీసీ, గ్రూప్ డికి సంబంధించి, అలాగే రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, అలాగే మనకి ఏపీపీఎస్సికి సంబంధించి ఎస్బీఐ క్లర్క్స్, తెలంగాణ హైకోర్టు, సో ఇలా అన్ని రకాల కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. బైలింగ్వల్ లాంగ్వేజ్లో అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇంత మంచి ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. అండ్ అలాగే మీరు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క క్లాసెస్ అని కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఒక యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. గాయస్, ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి అధికారికంగా మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో ఇక్కడ మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి లిస్ట్లు అనేవి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తారో ఆ సర్కిల్కి సంబంధించి ఈ విధంగా మీరు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు లిస్ట్ 1 అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి అందులో ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటే సెలెక్ట్ అయినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు అందులో నంబర్ లేకపోయినా సో మీకు ఫర్దర్గా మనకి ఈ యొక్క లిస్టే కాదు, మనకి సెకండ్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత థర్డ్ లిస్ట్, ఆ విధంగా మనకి ఎవరైతే ఫస్ట్ లిస్ట్ సెలెక్ట్ అయ్యి జాయిన్ కారో ఆ పోస్ట్ ఫిల్ చేయడానికి మనకి మరొక లిస్ట్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి చాలామంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోయారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎలా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చారో నంబర్, ఈ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేసి డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకున్న తర్వాత కూడా మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, మీ మొబైల్లో ఎస్ఎంఎస్లో చెక్ చేసి అక్కడి నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు మెసేజ్ వస్తుంది, అలాగే మీకు మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇందులో లిస్ట్లో లేకపోయినా ఒకసారి చెక్ చేసుకోండి. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మ్యాక్సిమం 99.9% ఎస్ఎంఎస్ అనేది వస్తుంది, అలాగే ఈమెయిల్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో అలా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా డైరెక్ట్గా మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి లిస్ట్లో మీరు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి April 7th అనేది ఇచ్చారు. కాబట్టి ఆ డేట్ లోపు మీకు ఏ సర్కిల్కి సంబంధించి అయితే అప్లై చేస్తారో మీ డివిజన్కి సంబంధించి అక్కడికి వెళ్ళేసి మీరు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామందికి ఒక పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో సో చాలామంది డిసప్పాయింట్మెంట్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఓన్లీ కోవిడ్ బ్యాచెస్ అంటే కరోనా బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే ఇందులో సెలెక్ట్ అయితే అయ్యారు. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఈసారి కూడా నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేస్తే తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి కానీ మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేస్తే ఇక్కడ మనకి ఎక్కువగా
100% మనకి కనిపిస్తుంది. అంటే 100% అంటే కరోనా బ్యాచెస్ వాళ్ళనమాట. సో మిగతా ప్లేసెస్లో అక్కడక్కడ 99% ఆ విధంగా అయితే చూపిస్తుంది. అది కూడా 99% అనేది ఎస్టీ వాళ్ళకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అనమాట. ఓబీసీలో మాత్రం మనకి ఎక్కడ కూడా 95% అనేది కనపడలేదు. 97% ఎస్సీ కేటగిరీలో, అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించి ఇక్కడ చూడండి 95% ఇక్కడ పీడబ్ల్యూడీ సికి సంబంధించి 95%. ఈ విధంగా మనకి అక్కడ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సంబంధించి ఇక్కడ మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే మంచి పర్సంటేజ్ ఉన్నా కూడా చాలామంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే కాలేదు. సో దానికి రీజన్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి మీరు గత 3 ఇయర్స్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది పరిశీలించినట్లయితే సో ఎప్పుడు కూడా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గలేదు. సో ప్రతి సంవత్సరం కూడా కట్ ఆఫ్ అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మన సర్కిల్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవద్దు అని చెప్పేసి. కాబట్టి మన సర్కిల్కి సంబంధించి కాకుండా వేరే సర్కిల్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా సెలెక్ట్ అయితే అయ్యారు. కాబట్టి సో చాలామంది ఎందుకు సెలెక్ట్ కాలేదంటే ఇదే రీజన్ అన్నమాట. మన సైడ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కానీ కాంపిటీషన్ కూడా అలానే ఉంది. కాబట్టి మీరు లిస్ట్ అనేది మొత్తం ఎక్కడ కూడా చెక్ చేసినా కూడా మనకి 100% కనిపిస్తుంది. 99% ఈ విధంగా అయితే ఉంది. కాబట్టి చాలామంది అయితే సెలెక్ట్ అయితే కాలేదు. ఇదే రీజన్. అయితే మనకి ఇది లిస్ట్ 1 మాత్రమే. ఇంకా మనకి లిస్ట్ 2 అనేది వస్తుంది, తర్వాత లిస్ట్ 3 ఆ విధంగా మనకి రిజల్ట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే లిస్ట్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారనేది గ్యారంటీ లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి జాబ్ అనేది నచ్చదు. కాబట్టి కొందరు జాబ్ వచ్చి కూడా జాయిన్ కారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనకి ఇక్కడ ఇతను ఉన్నాడు కదా 99% ఉంది కదా, ఇక్కడ ఇతనికి జాబ్ వచ్చి జాయిన్ కారాడు అనుకుందాం. సో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి సెకండ్ లిస్ట్లో అయితే పెడతారనమాట వాళ్ళ నంబర్ అనేది. సో ఆ విధంగా మనము ఫర్దర్ లిస్ట్ కోసం కూడా మనము వెయిట్ చేయొచ్చు అనమాట. మీకు కనుక కొంచెం హోప్ అనేది ఉన్నట్లయితే. లిస్ట్ 2 అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. సో మనకి లిస్ట్ 2 వచ్చేసి దాదాపుగా 25 డేస్ టైం అయితే తీసుకొని, అంటే ఏప్రిల్ 7th తర్వాత మనకి దాదాపుగా 25 డేస్ టైం అయితే పడుతుంది. సో ఆ డేట్ నుంచి మనకి కౌంట్ చేసుకుంటే దాదాపుగా మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే మంచి పర్సంటేజ్ ఉండి జాబ్ వస్తుంది అని చెప్పేసి హోప్తో అయితే ఉన్నారో సో వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. సో మిగతా వాళ్ళు అయితే వేరే ప్రాసెస్ అంటే వేరే జాబ్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉండండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. మీరు ఏ సర్కిల్కి సంబంధించి అప్లై చేస్తే ఆ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. సెలెక్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. సో మీకు ఫర్దర్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా మనకి సెకండ్ నోటిఫికేషన్ కానీ లిస్ట్ 2కి సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ముందుగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.